దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. మనమందరం ఎరిగినటువంటి మాటే 24వ వచనాన్ని ఆరంభం కొరకై చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఈ ఆరాధన ఈరోజు మనం చూస్తాం. రేపు రొట్టె విరిచే కూటాన్ని గురించి మనం చూస్తాం. ఆరాధన విశేషమైనటువంటిది. ఆది కాండంలో 3 భక్తుల జీవితాలతోటి మనం మొదలు పెడతాం. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఆరాధన అని లేకపోయినా అర్పణ అనే దానితోటి ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయం 2వ వచనంలో హేబేలు అనే ఒక వ్యక్తి పేరు మనం చూస్తాం. 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. మొట్టమొదటిగా అర్పణ, ఆరాధన, అర్పించుట హేబేలు జీవితంలో మనం చూస్తున్నాం. మనం ఎలా అనుకుందాం, హేబేలు ఒక చక్కటి ఆరాధికుడిగా కనబడుతూ ఉన్నాడు. మరొక భక్తుడిని ఆది కాండంలోనే మనం చూస్తాం. 5వ అధ్యాయంలో హనోకును మనం చూస్తున్నాం. 22వ వచనంలో హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. హేబేలు అర్పించాడు, హనోకు నడుస్తూ ఉన్నాడు. 3వ వ్యక్తిని మనం నోవహు జీవితంలో చూస్తాం. 6వ అధ్యాయంలో నోవహు పని, నోవహు ఓడను నిర్మించుట, నోవహు సేవ. ఈ 3 భక్తుల్లో ఈ 3 మాటలు మనం గ్రహిస్తున్నాం. హేబేలులో ఆరాధన, 2 హనోకులో ప్రభుతో కలిసి సహవాసం చేయుట, నడుచుట, 3వది నోవహులో సేవ. ఆరాధన, ప్రభు కొరకైన నడక, 3వది ప్రభు కొరకైన సేవ. ఈ మూడింటిలో దేవుని ఆత్మ మనకి మొదట ఏం పరిచయం చేస్తున్నాడు? ప్రతి వ్యక్తి ఒక మంచి ఆరాధికుడు కావాలి. ప్రభు నమ్ముకున్నాక సాధారణంగా మన ఆశ ఎలా ఉంటుంది? ఆరాధించాలని ఉంటుందా, సేవ చేయాలని ఉంటుందా? సహజంగా. కానీ దేవుని వాక్యము ఎలా మనకి ఇవ్వబడిందో చూడండి. ఆయన దగ్గర గడుపుట, ఆ ప్రియ ప్రభువుని ఆరాధించుట, ఆయన గుణలక్షణాలను మనము చూసి సంభ్రమాశ్చర్యాలకి గురి కావాలి అని ఆయన చెప్తున్నాడు. ఆరాధన, 2వది ఆయన కొరకైన నడక, 3వది ఆయన కొరకైన సేవ. ఈ మీటింగ్లో నాతో పాటు అందరం కూడా మనందరి నుండి ఆయన కోరుతున్నది మొదటగా ఆయన ఎవరో తెలుసుకొని ఆయనకు తగినట్టుగా మనం ఆయన ఆరాధించాలి అని ఆయన చెప్తున్నాడు. ఇది దేవుని క్రమం అని గ్రహించాలి. ఆరాధన అంటే మన నుండి ప్రభువుకి, దేవునికి సమర్పించేది. వాక్య పరిచర్య, సందేశం వింటామే, అవన్నీ పైనుండి ప్రభు మనకి ఇచ్చేవి. ప్రతి విశ్వాసి తేడా తెలుసుకోవాలి. నా నుండి ఆయనకు అర్పించేది, ఆయన నాకు ఇచ్చేది. ఈ రెండింటికి తేడా మనం తెలుసుకోకపోతే, అందుకనే చాలా చోట్ల క్రైస్తవులు కూడుకుంటే చాలు, వాళ్ళు దాన్ని ఏమంటారు? ఆరాధన అంటారు. 1వ ఆరాధన, 2వ ఆరాధన, క్రిస్మస్ ఆరాధన, జ్ఞాపకార్థ కూడిక ఆరాధన, పుట్టినరోజు ఆరాధన, చాలా వచ్చేసినాయి. ఆరాధన అంటే ఆయన గుణ లక్షణాలను తగినట్టుగా ప్రశంసించుట. అవి కొంత ఈ 2 రోజుల్లో మనం వినటానికి ప్రభుపై ఆధారపడతాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, హేబేలులో మనం ఏం చూస్తున్నాం? ఆరాధన, అర్పణ. హనోకులో మనం ఏం చూస్తున్నాం?
నడకను మనం చూస్తున్నాం, సహవాసాన్ని. అలాగే నోవహులో మనం ఏం చూస్తున్నాం? సేవను. వీటిల్లో దేవుని ఆత్మ దేనిని మొదట ఆయన ప్రవేశపెట్టాడు? అర్పణనే, ఆరాధననే. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి మంచి ఆరాధికులు కావాలి అని ఆయన చెప్తున్నాడు. ఈ తరగతిలో వాటి అర్థాలు, కొంత నిర్వచనాన్ని మనం చూద్దాం. ఆరాధన అనగా ఏమిటి, దాని నిర్వచనాన్ని మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆరంభంలోనే నిర్వచనాలు సరిగా మనం వినగలిగితే అప్పుడు ఆరాధన అంటే ఏంటో మనం గ్రహిస్తాం. మ్యూజిక్ పెట్టి, పొగ వచ్చే బల్బులు పెట్టి, చేతులు ఊపి ఒకే మాట ఆరాధననో మహిమనో మాట మాటికి అని దాన్ని ఏమంటున్నారు? ఇప్పుడు ఆరాధన అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం చూడబోతున్నాం. 45వ కీర్తనలోనికి వద్దాం. 45వ కీర్తన, ఇది కోరహు కుమారులు రాసినటువంటి చక్కటి దైవ ధ్యానం. ఇది ప్రేమను గురించిన కావ్యం అని కూడా చెప్తూ వచ్చాడు. ఆరాధన ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ప్రారంభమవుతుందో ఆయన చెప్తున్నాడు. మొదటి చరణంలో మనం చూస్తాం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఏమవుతుంది? ఉప్పొంగుతుంది అంటున్నాడు. ఎలా ఉప్పొంగుతుంది? ఆరాధనకి ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే, మన మాటలు కాదు, మన చర్యలు కాదు, హృదయము బహుగా ప్రభువునందు ఉప్పొంగుట ఆరాధనకి సంబంధించిన మొదటి నిర్వచనంగా గ్రహిస్తాం. ఆయన లక్షణాలను గురించి మనం వింటున్నప్పుడు, ఆయన కార్యాల గురించి వింటున్నప్పుడు, ఆయన ప్రేమను గురించి వింటున్నప్పుడు, ఆయన బలాన్ని గురించి వింటున్నప్పుడు, నిజమైన విశ్వాసి యొక్క హృదయం ఏమవుతుంది? ఎలా ఉప్పొంగుతుంది? ముక్కలు వదిలేయద్దు. ఎలా ఉప్పొంగుతుంది? బహుగా ఉప్పొంగుతుంది. ఎన్నడే కానీ విశ్వాసి నుండి ఆయన దీన్నే ఆశిస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం బిజినెస్. నా హృదయం బహుగా ఉప్పొంగాలి అని ఆయన ఆశిస్తున్నాడు. రెండవ దానిలోనే చూడండి, నేను రాజును గురించి రచించిన దానిని. ప్రభు రాబోతున్నాడు, సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు. ఆ రమ్యమైన ఆ రాబోయే వివాహాన్ని గురించిన సందర్భం ఈ కీర్తనలో మనం చూస్తాం. ఆ రాజు దివ్య సౌందర్యాన్ని చూసిన కోరహు కుమారులు ప్రవచన రీతిగా చెప్తున్నారు, అయా మా హృదయం బహుగా ఉప్పొంగుతుంది. ఎంతగా మా హృదయం ఉప్పొంగుతుంది మా ప్రభువుని గురించి. యోబు గ్రంథంలో చెప్పిన మాటే ఆ గలతీలో చెప్పాడు, కొరింథీలో చెప్తున్నాడు. ఎవడైనా అతిశయించాలంటే ఎవరి యందు అతిశయించాలి? ఆరాధనకి ఈ బహుగా ప్రభువునందు అతిశయించడం, ఆనందించటం ఆయన నేర్పిస్తున్నాడు. రెండవది, నా నాలుక త్వరగా వ్రాయువాని కలం. ముందు ఏది కదులుతుంది? నాలుక, హృదయమా? మనం ఆదివారం రొట్టె విరిచే కూడలో పాట పాడుతూ, కీర్తన పాడుతూ ఉంటుండగా ఆ లిరిక్స్ని బట్టి అప్పుడు హృదయంలో గుచ్చుకుంటుంది, అవునా? కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ముందేది కదలాలి? నాలుక, హృదయమా? మనము ఎంతగా దూరమయ్యామో గ్రహించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. హృదయము ఉప్పొంగంగా, బహుగా ఉప్పొంగిన తరువాత కదలే నాలుకను గురించి దేవుని ఆత్మ మనకి బోధిస్తూ ఉన్నాడు. ఇది ఒక నిర్వచనం. మరొక నిర్వచనాన్ని మనం చూస్తాం. సొలొమోను రాసిన పరమగీతం దొరుకుతుందా? పరమగీత గ్రంథాన్ని చూడండి. పరమగీతం 2వ అధ్యాయం. ఇంకొక డెఫినేషన్ని మనం చూస్తాం. ప్రసంగి పరమగీతం 2వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఆయన గురించిన వర్ణన చెప్తున్నాడు ఇక్కడ. 3వ వచనం, అడవి వృక్షములలో జల్దరు వృక్షములు ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం. నాలుక ఎలా కదులుతుందో, షారోను పొలములో ఆ స్త్రీలు వారు ఎలాగూ పాడుతున్నారో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఉప్పొంగుట. సమూయేలు 2వ గ్రంథం కూడా చూడండి. సమూయేలు 2వ గ్రంథం
7వ అధ్యాయంలోనికి రండి. ఆరాధన గురించి మనం వింటున్నాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. నిజానికి 4 వచనాలు చదవాలి సమయాభావాన్ని బట్టి. 18 చూడండి. మొదట 7వ అధ్యాయం 18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి. నిజానికి మనవి అని ప్రారంభించాడు, కానీ ఇంకా మీరు క్రిందకి వెళ్తే 22వ వచనం చూడండి. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత, తన విషయాలు పక్కన పెట్టి తన ఫోకస్ అంతా ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? దేవుడు ఏమై ఉన్నాడు ఆయన చెప్తున్నాడు. ఆరాధికుని హృదయంలో బహుగా ఈ ఉప్పొంగు రావాలి అంటే, లేదా ఈ గొప్ప విషయం హృదయం నుండి పెళ్ళుబకాలి అంటే లోపల ఏముండాలో చెప్తున్నాడు ప్రభు. ఒక చక్కటి ఈ హృదయము అది పెళ్ళుబికి వచ్చుట అనే దాని గురించి ప్రభువే నేరుగా చెప్పాడు. దాని దగ్గరికి వద్దాం. మనందరికీ తెలిసిన మరొక వచనం చూడండి. 23వ కీర్తన 5వ చరణంలో పొర్లుచున్నది అన్నాడు. ఏం పొర్లుతుంది? నా గిన్నె నిండి ఏమవుతుంది? ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్న ప్రతి విశ్వాసి హృదయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆరాధన అంతా హృదయానికి సంబంధించింది. అక్కడ నుండి పెళ్ళు ఉబికే దాని గురించి ఆయన చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మరి హృదయంలో నుండి పెళ్ళు ఉబకాలంటే ఏం జరగాలి అసలు? యోహాను సువార్తలో 3 రకాల నీళ్లను గురించి మనం చూద్దాం. 3 waters. నంబర్ 1, 3వ అధ్యాయంలోనికి రండి. ఈ పెళ్ళుబకటం అంటే ఏమిటి? ఎలా సాధ్యమవుతుంది? 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను. మనము ఆరాధికులం కావాలంటే క్రొత్త జన్మ పొంది ఉండాలి. క్రొత్త జన్మ లేని వారికి ఆరాధనకి సంబంధమే లేదు. క్రొత్త జన్మ లేకుండా ఒకవేళ ఒక వ్యక్తి తెగించి ఆయన కార్యక్రమాలు చేస్తుంటే అది అత్యంత ప్రమాదం అని గ్రహించాలి. పెళ్ళూబికి రావాలి అంటే మొదట నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోనికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాయి ఆ నీళ్లు? నీరు అంటే వాక్యమే ఇక్కడ చెప్తున్నాడు. మొదటిగా ప్రభువును అంగీకరించిన వారిలోనికి ప్రభువుని గురించిన విషయాలు ప్రవేశిస్తాయి. ఆ నీరు లోపలికి ప్రవేశిస్తుంది. క్రొత్త జన్మ అనుభవంలో నీరు లోపలికి ప్రవేశిస్తుంది. 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 14వ వచనంలో 2వ నీరు గురించి చెప్తున్నాడు. ప్రభువే చెప్పిన మాటలు ఇవి. 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. ఆ నీళ్ళు ఏమవుతాయట? వానిలో ఇప్పుడు ఊరే నీళ్ళు అయ్యాయి. ప్రభు నమ్ముకున్నప్పుడు ఆ నీళ్లు లోపలికి ప్రవేశించాయి. అది మొదటి స్థాయి. అది రక్షణ అనుభవం. రెండవది, ఇప్పుడు ఆ నీళ్ళు ఏమవుతున్నాయి? ఊరుతా ఉన్నాయి. ఓట పెరిగే కొలది. ఇప్పుడు మన కోనసీమలో వరదలు వచ్చాయనుకోండి, కొన్ని ఈ హ్యాండ్ పైప్స్ కొట్టక్కల్లాగా నీళ్ళు ఏమైపోతుంటాయి? బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే లోపల ఊరి 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 అవి బయటికి అవి పోయబడ్డాన్ని మనం చూస్తున్నాం. 3వ నీళ్లు చూడండి. 7వ అధ్యాయంలోనికి రండి. ప్రభువే చెప్పిన 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని చెప్తూ 38లో చెప్పాడు. చూడండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు ఏమవుతాయి? పారును. ఈ 3 క్రియాపదాలు పట్టుకోవాలి అని మనవి చేస్తున్నాను. ఉబకటం మాత్రమే కాదు, ఏమవుతున్నాయట? కడుపు అంటే ఈ పొట్ట గురించి కాదు, హృదయం గురించి చెప్తున్నాడు. ఒరిజినల్ టెక్స్ట్లో వాని హృదయములో నుండి పారే ఆ ఉబికే
పారే ఆ ప్రవాహాన్ని గురించి చెప్తున్నాడు. 3 నీళ్లు గురించి మనం వింటున్నాం. రక్షించబడినప్పుడు మనలోనికి వచ్చిన ఆయన వాక్యం ధ్యానం చేస్తూ ఉంటుండగా ఊరినటువంటి నీళ్లు, ఇంకా ధ్యానం చేస్తూ ఉంటుండగా మనలో నుండి పారుతున్నటువంటి నీళ్లు. ఇదే ఆరాధన. మన హృదయంలో నుండి ఎల్లప్పుడూ ఒక ప్రవాహం ఆ ప్రభు సింహాసనం వైపు ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. ధార కాదు, చిన్న మడుగు కాదు. అన్ని సందర్భాల్లో, కష్టంలోనా, ఆనందంలోనా, దుఃఖంలో, వేదనలో, ఆశ్చర్యం, అన్ని అనుభవాల్లో ఒక ప్రవాహం సింహాసనం వైపు. ఈ దైవికమైన తలంపుతో మనం పట్టబడాలి. ఆయన చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం చూడండి, ఇంకా వివరిస్తున్నాడు ఇదే మాటను. పరమగీతం చదివాం కదా, దాని ముందుకు రండి. 1వ అధ్యాయం 7వ వచనములో చెప్తున్నాడు. ప్రసంగి 1:7. 1వ అధ్యాయం 7వ వచనములో, నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట. మనం ఎంతగా మన నది ఆ సింహాసనం వైపు వెళ్ళినా కానీ ఆరాధన పూర్తయ్యేది కాదు. సముద్రము నిండుట లేదు అని చెప్తూ, నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునో. అంటే అసలు ఆరాధన ఎక్కడ ప్రారంభమవుతుంది? మనలోనికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? మనలోనికి క్రొత్త జన్మ అనుభవంలో నీళ్ళు వచ్చాయి కదా. ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకం నుండే వచ్చాయి. సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆరాధన రూపంలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అది పిల్లలకి స్కూల్లో చెప్తారు, వర్షాలు ఎలా వస్తాయి? సముద్రంలో నీళ్లు మేఘాలు అవుతాయి, మేఘాలు కురుస్తాయి, నదుల్లోకి వెళ్తాయి, మళ్ళీ ఏమవుతుంది? ఆరాధన కూడా అంతే. పరలోకము నుండి ప్రారంభమైనటువంటి ఆ గంభీరమైనటువంటి ఆ నది మన గుండా మరలా ఎక్కడికి చేరుతుంది? పరలోకం. ఇది ఆరాధన అని ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త చదివాం కదా, ప్రకటన గ్రంథంలోనికి రండి. మరొక డెఫినేషన్ అక్కడ చెప్తున్నాడు. ఏమిటి ఆరాధన? 5వ అధ్యాయంలో యోగ్యుడవు అనే మాటను మనం చూస్తాం. ఎన్నో వచనంలో ఉంది? 4వ వచనం, 5:4. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఆ కింద వచనాలకి మీరు చూస్తే దేవుని దూత వచ్చి యోహానును ముట్టి చెప్తున్నాడు, ఏడవకయ్యా, ఇదిగో ఒక అతను యోగ్యత సాధించాడు ఆ గ్రంథాన్ని విప్పటానికి. యోగ్యుడు అనే మాటను మనం చూస్తున్నాం. 10 చూడండి, 10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని, థ్యాంక్ యూ అన్న, దాని ముద్రలు విప్పుటకు ఏమయ్యా? యోగ్యుడు. ఇంగ్లీష్లో వర్షిప్ అనే దానికి ఏమన్నారంటే, పూర్వకాలం పెద్దలు వర్తషిప్ అన్నారు. అదే యోగ్యుడు అని. ప్రభు వైపుకు తిరగగా నీవు ఆయనకి ఏమేమి చెల్లించాలో చెల్లించటమే ఆరాధన. డ్యూ పెట్టుకోవద్దు, బాకీ పడొద్దు ఆయనకి. ఆయనను చూడగా అసలు నువ్వేం చేయాలి ఆయన పట్ల? ఆయన దానిని కోరుతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు యోగ్యుడవు అని ఆయన చెప్తున్నాడు. పెళ్ళు ఉబుకడం ఎక్కడి నుండి ప్రారంభమైందో మరలా అక్కడికి చేరటం, ఆ ప్రియ ప్రభువుని తగినట్టుగా ప్రశంసించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఆరాధన తరచుగా వాడబడింది ఆ పదం. దాని గురించి చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చదువుకుని అది కూడా మనం దాటి వెళ్ళిపోతాం. మత్తయి సువార్తలోనికి రండి. క్రొత్త నిబంధన సర్వేలో ఆరాధన గురించినటువంటి మాట చెప్తూ మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. 2వ వచనం. వాళ్ళు ఏమంటున్నారు? పూజింపవచ్చితిమి అన్నారు. తెలుగులో ప్రోస్కూనియో, ఆరాధింపవచ్చితిమి, పూజింపవచ్చితిమి. ఆయన కనబడగానే, ఇప్పుడు ఈ జ్ఞానులు వయసులో పెద్దవాళ్ళు, ఆ బాలుడైన యేసు క్రీస్తుని వారు చూడ్డానికి వచ్చారు. ఏం చేస్తామేమో? ఆయనను పూజింపవచ్చితిమి. 11వ వచనం చూడండి.
వాళ్ళు ఎలా పూజించారు? 11వ వచనంలో 11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఎవరిని పూజించారు? ఆమెనా ఆయనను పూజించుట. ఇక్కడే ఒక క్లూ చెప్తున్నాడు. పూజలో ఏమేం భాగమో చెప్తున్నాడు. సాగిలపడి ఆయనను పూజించి అన్నాడు. సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. బహుశా ఒంటెల మీద వచ్చి ఉంటారు. ఆనాటి రవాణా సదుపాయం. వయసులో పెద్దవాళ్ళై ఉంటారు, జ్ఞానులు వాళ్ళు. బాలుడైన యేసు క్రీస్తుని చూసి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆరాధన అనగానే సాగిలపడుట. కాళ్ళు గడగడా వణికిపోతా ఉన్నాయి. రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆయన పసి బాలునిగా రావటం, అతి సామాన్యమైన రీతిలో రావడం దేవదూతల ఊహకు అందదు. అసలు పాత నిబంధన భక్తులు రాశారు కానీ వారి ఊహకు కూడా అందదు. కాళ్ళు గడగడలాడిపోతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి. ఆ మహారాజు ఎదుట ప్రస్కునియో సాగిలపడుట. నిర్లక్ష్యం ఏమీ లేదు. వారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభు మన నుంచి అదే కోరుతున్నాడు. యోహాను సువార్త 4:24 మనం చూసాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? అలాగే గడగడలాడాలి, అలాగే వణికిపోవాలి, అలాగే ఆయన గుణ లక్షణాలు ఎత్తి పట్టాలి అని ఆయన చెప్తున్నాడు. బైబిల్లో మొట్టమొదటిసారి ప్రస్తావనలోనికి మనం వద్దాం. ఆరాధన లేదా మృక్కేను అని తెలుగులో ఉంటుంది. 22వ అధ్యాయంలో కొన్ని పాఠాలు ఈ మొదటి సెషన్లో మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆరాధన గురించి మనకి చాలా చక్కటి విశేషమైన వివరాలు 22లో ఇవ్వబడ్డాయి. విశ్వాసులకు తండ్రి కదా, అబ్రాహాము జీవితంలో నుండి దేవుడు మనకు ఒక ఆరాధన మాదిరిని ఆయన ఉంచాడు. 22:5లో మనం చూస్తాం. తన పనివారితో గాడిదతో ఇక్కడనే, ఎందుకని గాడిదను ఆరాధనకు తీసుకురావడానికి వీలు. పాయింట్ ఏంటంటే గాడిద అపవిత్రమైన జంతువు. లేవియా కాండంలో ఆహార నియమాల ప్రకారం గాడిద అపవిత్రమైన జంతువు. కాబట్టి ఆరాధనకి పోయే వాళ్ళ దగ్గర ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు. మనం మీటింగ్కి చక్కటి వస్త్రాలు ధరించుకుని వస్తాం. ఆ ముఖం మీద ఒకవేళ మట్టి ఉందా కడుక్కుంటాం కదా, మంచి వస్త్రాలు వేసుకుంటాం. కానీ ఉజ్జావలే హృదయంలో మురికి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మందసం పడిపోతే, నేల మీద పడితే బురద అవుద్ది మందసానికి. మందసం పడిపోయి బురద అవ్వటం కంటే దేవునికి ఏది కోపం కలిగించింది? హృదయంలో ఉన్న మనం సరిగా అర్థం చేసుకోక మనము చాలా అమాయకంగా ప్రవర్తిస్తాం. ఈ గాడిదతో ఇక్కడ ఉండండి, ఎందుకంటే మేము వెళ్ళి ఆరాధించేవాడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. సహోదరి సహోదరులారా, ఈ స్పృహ చేత నిరంతరం ఆయన వచ్చేంత వరకు మనము కట్టబడి ఉండాలి. ఆ ప్రభు పరిశుద్ధుడు. మొట్టమొదటిగా ఈ మొదటి 2 వచనాలు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ మాటలు జాగ్రత్తగా చూడండి. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడేమన్నాడు? నిజానికి నాలాంటి వాడిని తర్జుమా చేయమంటే నేనేం చేసేవానంటే, దేవుడు అబ్రాహామును పిలిచాడు, అబ్రాహాము చిత్తం అన్నాడు అని రాసేద్దును. కానీ దేవుని ఆత్మ ఆ మోషేను ఏం చేశాడంటే ప్రతిదీ జాగ్రత్తగా ఎక్కడ వరకు ఎంత రాయాలో
నేను చెప్పినట్టే రాయి అంటే మోషేకు వచ్చు, అలాగనే రాస్తూ వచ్చాడు. చూడండి, మొదటిగా దేవుడు అబ్రహామును ఏం చేస్తున్నాడు? అబ్రహామా అని పిలుస్తున్నాడు. అబ్రహాం ఏమంటున్నాడు ఆయన్ని? చిత్తము ప్రభువా. అంటే వారిద్దరి మధ్య ఏముంది? సంబంధం, రిలేషన్ ఉంది. అబ్రహాము ఆరాధనలో ఒక వ్యక్తి ఆరాధించాలంటే మొదటిగా దేవునితో అతనికి ఏం ఏర్పడాలి? సంబంధం ఏర్పడాలి. దేవునితో సంబంధం ఏర్పడకుండా దేవుణ్ణి ఏం చేయలేరు? ఆరాధించలేరు. మనం పూజిస్తున్నది ఎవరో, ఆరాధిస్తున్నది ఎవరో, సాగిలపడుతున్నది ఎవరో, మొక్కుతున్నది ఎవరో, ప్రశంసిస్తున్నది ఎవరో తెలియటం కాదు. ఆయనతో ఏముండాలి? సంబంధం ఉంటేనే. రోమాపత్రిక ఎలా ఏర్పడుతుంది ఈ సంబంధం? 10వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనం ఎరిగిన మాటలే. సంబంధం ఎలా వస్తుంది? 10:17. కాగా వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. వినుట క్రీస్తును గూర్చిన మాట. ఇంకా ఈ మీటింగ్లో పాపక్షమాపణ అనుభవం, క్రీస్తుపై విశ్వాసం లేని వారు ఎవరైనా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. పాటలు పాడుతున్నాను కదా, ఆరాధిస్తున్నాను అనుకోవద్దు. నేను కానుకలు ఇస్తున్నాను కదా, ఎంతో పరిచర్య చేస్తున్నాను కదా, అవన్నీ ఒక ప్రక్కనైతే మొట్టమొదటిగా దేవునితో ఏం ఏర్పడాలి? సంబంధం. ఎలా ఏర్పడుతుంది సంబంధం? క్రీస్తును గూర్చిన వార్త వినాలి. విన్న వార్తను మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా దేవునితో మనకేం ఏర్పడుతుంది? సంబంధం ఏర్పడుతుంది. రెండవది చూడండి, 3వ వచనంలోనికి రండి. ఆదికాండం 22లో ఆరాధన గురించిన విషయాలు మనం చూస్తున్నాం. మొదటిగా అబ్రాహాముకి దేవునికి సంబంధం ఉన్నది. సంబంధము ఉన్నవాళ్ళు మాత్రమే ఆరాధించగలరు. నెంబర్ 2, రెండవది చూడండి, వచనం 3. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలో చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి, ఆ మాట పట్టుకోండి, ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రహాము? దేవుడు తనతో చెప్పిన చోటు. దీనికి ఇలా పేరు పెడదాం, ఆరాధకునికి సంబంధం ఉండాలి. నంబర్ 1. 2, ఆరాధకునికి విధేయత ఉండాలి. అబ్సల్యూట్ ఒబీడియన్స్. ఆయనకి సంపూర్ణంగా లోబడడం వస్తేనే ఆరాధన చేత అవుతుంది. 3వ వచనంలో చెప్తున్నాడు, పైన దైవ ప్రత్యక్షత వచ్చింది. అబ్రహామా, నీవు ప్రేమిస్తున్న కుమారుని నాకు అప్పగించాలి, నాకు బలి అర్పించాలి అనగానే వచ్చిన దైవ ప్రత్యక్షతకి అబ్రహాము సంపూర్ణంగా లోబడుతూ ఉన్నాడు. వాక్యంలో ఏమి వినబడుతుందో, ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో వాటికి మనం లోబడాలి అని ఆయన చెప్తున్నాడు. ఒబీడియన్స్ టు దట్ డివైన్ రెవల్యూషన్. ఎబ్రీ పత్రిక చూడండి 11:17. 22లో మరొక పొట్టేలు అతని పక్షంగా అర్పించబడింది అని చెప్తున్నాడు. కానీ ఎంతటి విధేయతిది? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 11:17. ఇంకా 2వ భాగానికి వచ్చేస్తే అదే వచనములో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుణ్ణి ఏం చేశాడు? అది విధేయత. ఆదివారం కొంతమందికి రావటమే కష్టమైపోతుంది, విధేయత చూపించలేకపోతున్నాం. కొంతమంది ఏవేవో పనులు పెట్టుకొని ఆరాధించడానికి రాలేరు. ఉదయం ఆరాధించాలి, ప్రభు పాదాల దగ్గరికి చేరి ఏవేవో పనులు. కానీ ఆరాధికుడు తనకు కలిగిన దైవ ప్రత్యక్షతకు తగినట్టుగా ఏం చూపించాలి? విధేయత. అబ్రహాము ఆరాధనలో మొదటిగా అబ్రహాముకి దేవునికి ఉన్న సంబంధాన్ని మనం చూస్తున్నాం. రెండవది అతనికి ఉన్న విధేయతను మనం చూస్తున్నాం. విధేయతలో మూల్యాన్ని గమనించండి, ఎంతగా ఆయన మూల్యాన్ని చెల్లిస్తున్నాడో. అదే 2వ వచనంలో చూడండి, 22వ అధ్యాయం 2వ వచనం. ఆరాధన కొరకై అబ్రహాము జీవితంలో ఉన్న
మూల్యం. 2వ వచనం, ఆరాధనకు వచ్చే నువ్వేం చేయాలి? అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని ఏం చేయాలి? ఆరాధించాలి అంటే మూల్యం చెల్లించాలి, ఖరీదు చెల్లించాలి. కాస్ట్ ఉన్నదానికి వెల ఉన్నది. ఏముందిలే అండి, ఒక 100 రూపాయల కాగితం జోబులో పెట్టుకుని 4 పాటలు పాడదాం, రొట్టె పాత్ర తింటాం, ఆ 100 రూపాయలు 500 ఆ 2000 దానిలో వేసి, ఇది కాదు. ఆయన ఒక మూల్యాన్ని అడుగుతున్నాడు. ఏ మూల్యం? అబ్రహాము ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాలి. 100 ఏళ్ళు కనిపెడుతూ వచ్చిన కుమారుని ఇచ్చేయమంటున్నాడు ఆయన. దాచుకునేవారు, దేవునికి ఇవ్వకుండా తమ స్వార్థంతో ఉన్నవారు, మూల్యాన్ని చెల్లించలేని వారు ఆరాధించలేరు అని అబ్రహాము చెప్తున్నాడు. ఉన్నదంతా ఇవ్వగలిగిన వాళ్లతో ఆరాధన ప్రారంభమవుతుంది అని ఆయన చెప్తున్నాడు. ఇస్సాకును ఉపమాన రూపముగా ఇచ్చాడు ప్రభు. ఇస్సాకును తిరిగి అబ్రహాముకి అప్పగించాడు. మూల్యము చెల్లించుట. మన ఆరాధన క్వాలిటీ దేని మీద ఆధారపడుతుందంటే మనము చెల్లించే మూల్యం మీద ఆధారపడుతుంది. ప్రభు చెప్తున్నాడు, ఇష్మాయేలు కాదు, నీకు ఒక్కడైన నీ కుమారుడు. ఆరాధన ఖరీదుతో కూడుకున్నటువంటి ధనం గురించి నేను మాట్లాడటం లేదు. ఆరాధించడం కొరకై అన్నిటినీ అర్పించడానికి సిద్ధపడిన వాడే ఆరాధనకు పనికొస్తాడు. అర్పించే మనస్సు ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో దావీదు జీవితంలో కూడా ఆ మూల్యాన్ని మనం చూస్తాం. మూల్యము ఇవ్వడానికి సిద్ధపడాలి. 24వ అధ్యాయం, ఆరాధన వట్టి మాటలు కాదు అని మనం గ్రహించాలి. 1 గంట 2 గంటలో కూర్చుని 4తో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేది ఆరాధన కాదు, మూల్యంతో కూడుకున్నటువంటిది. 24 మందిరం కొరకై దావీదు స్థలాన్ని కొంటున్నాడు. మందిరం కొరకై దావీదు స్థలాన్ని కొంటున్నాడు. అక్కడికి మందసాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. బలులు అర్పించాల్సి ఉండగా 24వ వచనంలో ఆయన వర్ణాను కళ్ళాన్ని గురించి చెప్తున్నాడు. రాజు నేను అలాగూ తీసుకొనను. ఆయన ఏమంటున్నాడు? అరోనా వర్ణాను, అరోనా వాళ్ళే దేవుని పనికి అంటున్నావు కదయ్యా, కాబట్టి ఉచితంగా తీసుకో అంటుంటే రాజు ఏమంటున్నాడు? నేను ఉచితంగా తీసుకోను, వెల ఇచ్చి నీ యొద్ద ఆరాధించడం కొరకై మూల్యం, అది ఏ కోణంలో నీ జీవితానికి ఉండాలో ఆయన చెప్తాడు. మూల్యం ఇచ్చి మనం ఆరాధించాలి అని ఆయన చెప్తున్నాడు. 22వ అధ్యాయం 5వ వచనంలో మరొకటి చెప్తున్నాడు. ఇప్పుడు మూల్యం అనగానే మీలో చాలా ప్రశ్నలు బయలుదేరి ఉన్నాయి, అలా ఇంకా ఆన్సర్ రాలేదు అట్లకి. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి, 5వ వచనం చూడండి. 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదం. 4వది, ఆరాధించడానికి గాడిద నుండి ఇందాక మనం విన్నట్టుగానే సెపరేట్ చేయబడాలి. అపవిత్రమైన వాటి నుండి ఎంతగా సెపరేట్ చేయబడతామో మన మూల్యం ఫైనలైజ్ అవుతుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుడైన దేవుని యొద్దకి అపవిత్రమైన వాటి నుండి అతడు ప్రత్యేకించబడుతున్నాడు. హృదయంలో ఏదైనా పాపము ఉంటే ఆరాధనకు పనిచేయదు అని మనం గ్రహించాలి. దాటిపోతున్నాను. ఇక 5వది చూడండి. 5వది అక్కడే మనం చూస్తున్నాం. అబ్రహాముకి ఆస్తి ఎక్కువ, కుమారుడు ఎక్కువ. అబ్రహాముకి తన లెక్కల్లో ఏది ఎక్కువగా భావిస్తాడు? ఆస్తినా కుమారుణ్ణా? కుమారుణ్ణే ఎక్కువగా భావిస్తాడు. తన ఏక కుమారుణ్ణి సహితం వదులుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు ఇక్కడ, నేనును నా కుమారుడును వెళ్ళి ఏం చేస్తాం? మరలా వస్తాం అని నిరీక్షణతో చెప్తున్న మాట పక్కన పెడదాం. ఇప్పుడు మనకి ఇక్కడ అవసరమైన మాట ఏంటంటే,
తన్ను తాను ఉపేక్షించుకోవటం, ఆ పర్ఫెక్ట్ లేదా అబ్సల్యూట్ రెనౌన్సియేషన్. నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను అని ఎలా తెలుస్తుంది నాకు? ఉపేక్షించుకోవడం అంటే వదిలేసుకోవడం. దేవుని కొరకు ఏదైనా వదిలేసుకుంటాను అని నేను చెప్తే నేను దాన్ని ఏం చేయాలి? క్రియల్లో నా ఉపేక్ష నా క్రియల్లో కనపడాలి. అబ్రాహాము దేవుని ఆరాధించటం కొరకై తనను తాను ఉపేక్షించుకున్నానికి ఏమీ లేదయ్యా. సంతానం ఇస్తానన్నావు, దేశం ఇస్తానన్నావు కదా, ఇంకా ఏవేవో వాగ్దానం చేసావు. నేను అట్ల మీద ఆధారపడటం లేదు, వాటిని అన్నిటిని ఇచ్చిన నీ మీద ఆధారపడుతున్నాను. కాబట్టి అసలు అబ్రాహాము ఇస్సాకును కోల్పోతే ఇక అబ్రాహాము తన సంతానం మొత్తం అంతటిని ఏం చేస్తాడు? కోల్పోయే ప్రమాదం ఉంది. బైబిల్ అంతా రాయబడింది కాబట్టి ఒక అంచనా ఇప్పుడు వేస్తున్నాం. కానీ రియల్ సీన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అరే ఒక్కగానొక కుమారుని ఇచ్చేస్తే ఇక నాకేముండదు? సంతానం ఉండదు. అప్పటికి ఇష్మాయిల్ కూడా పంపివేయబడ్డాడు. ఎక్కడున్నాడో అబ్రాహాముకి తెలియదు. కానీ ఆరాధనకు సిద్ధపడిన అబ్రహాము హృదయంలో తనను తాను ఏం చేసుకుంటున్నాడు? ఉపేక్షించుకుంటున్నాడు. దాని క్రియారూపమే తన కుమారుణ్ణి కట్టి బలిపీఠం మీద పెడుతున్నాడు. ఇది 5వ లక్షణం, ఉపేక్షించుకొనుట. ఫిలిప్పీ పత్రిక 3:3 చూడండి. దాని కొత్త నిబంధన అప్లికేషన్ చెప్తున్నాడు. ఏంటంట ఉపేక్షించుకోవడం? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 3:3 ఎందుకనగా ఆస్పదము చేసుకొనక ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే ఏం చేస్తున్నాం? సున్నతి అంటే శరీర భాగములను లేదా దానిని తొలగించుట. క్రొత్త నిబంధనలో శరీర ఇచ్చను విసర్జించుట. ఉపేక్ష అనగా శరీర కోరికలన్నిటినీ విసర్జించుట. అంటే ఇచ్చలు, పాపంతో కూడిన ఇచ్చలు. ఉపేక్ష అనగా కన్ను ఒక ఉద్దేశం కొరకే ఇవ్వబడింది, కాని ఉద్దేశానికి అలవాటు పడితే అదే శరీరేచ్ఛ. కన్ను, చెవులు, నాలుక కదా, మన అవయవాలన్నీ నీతి సాధనాలుగా అవి నిర్ణయించబడ్డాయి. కానీ శరీర ఇచ్చకు వాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా వినండి, ఉపేక్ష అవసరం. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. నా భోగం కంటే, నా సుఖము కంటే, నా సౌఖ్యం కంటే పొద్దున్నే 5:30, 6కో మనం లేవాలి. 5 అనుకుందాం ఐడియల్గా. లేచి ప్రభువుని ఆరాధించాలి, కొద్దిసేపు మోకరించాలా, ప్రభువుని కనపరచాలా. అది కదా విశ్వాసి డ్యూటీ ప్రతిరోజు. సాధ్యమవుద్దా ఉదయాన్నే? కానీ అవ్వాలి అని చెప్తున్నాడు. ఎవరైతే లేస్తారో వాళ్ళు తాను ఏం చేసుకుంటున్నారు? నువ్వు ఉపేక్షించుకోవడం క్రియల్లో చూపించాలి. అన్న పలానా చోటికి సువార్తకు వెళ్ళాలి అంటే నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంటారు కదా. కాళ్ళు నొప్పి వచ్చినా వెళ్ళడం దేనికి సూచన? ఉపేక్ష. నువ్వేం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. గంటల తరబడి ప్రభు సన్నిధిలో ఆయన దగ్గర గడపటం కొరకై మనం ఉపేక్షించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వదులుకోకుండా మనం ఆరాధించలేం అని ఆయన చెప్తున్నాడు. ఫిలిప్పీ 3:3 చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన సున్నతి ఆచరించండి. సున్నతి లేనివాడు ఆరాధనకు పనికిరాడు. 6వది చూడండి, ఆదికాండం 22, 16, 18 చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం నుండి 18 వరకు మనం చూస్తుంటే అక్కడ చెప్తున్నాడు కదా. 16, 18, 22వ అధ్యాయం 16వ వచనం. నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీర ఇసుక వలె నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. 18, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును
నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. నేను యెహోవా ఏం చేశాడు? దీన్ని ఇలా అనుకుందాం, ఆరాధన అంటే ఇక్కడే చెప్పాడు కదా, నీవు నన్ను ఘనపరిచావు, నీ సంతానాన్ని అట్టే పెట్టుకోలేదు, ఈ కార్యము చేసినందున 16లో చెప్తున్నాడు. అబ్రాహాము చేసిన కార్యం తన సొంతం కొరకు కాదు, ప్రభువుని ఘనపరచుట కొరకే. 6వది ఆరాధన. అబ్రహాము ఆరాధనలో ప్రభునామ ఘనత కనబడుతుంది. కొంతమంది కొత్త బోధ మొదలెట్టారు. అదేంటంటే, నువ్వు ఆరాధిస్తే పైనుంచి ఏమొస్తాయట నీకు? మీకు అందరికీ తెలుసు, ఒకనే తెల్లినట్టు కూర్చున్నారు అంతే. మన కింద నుంచి ఏం చేస్తామంట? ఆరాధన. పైనుంచి ఏమొస్తాయట? ఆశీర్వదించేవాడు ఉన్నాడు, వస్తాయి, కాదంటం లేదు. కానీ ఆశీర్వాదాలు వస్తాయని ఆరాధించడం కాదు. భూమి మీద నాకు ఏమి దొరికినా దొరకకపోయినా ఆయన ఏం చేయాలి? నేను మహిమపరచాలి. నిజానికి అబ్రహాం ప్రమాదకరమైన పని చేస్తున్నాడు. శారాకు చెప్పి వెళ్ళాడో లేదో మనకి తెలియదు, శారా ప్రస్తావన లేదు, బలహీనురాలు కాబట్టి. ఒకవేళ ఆమెకి తెలిస్తే ఖచ్చితంగా వాడిద్దరిని ఏం చేసినామే? ఆపేసేదే. అది ప్రమాదకరమైంది. కానీ అబ్రహాము కళ్ళ ముందు ఏందో తెలుసా? తన కుమారుని కంటే ఏది ముఖ్యం? ప్రభు నామం ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. ఆయన నామము ఘనపరచబడాలి. అది ఆయన చెప్తున్నాడు. 6వది, ఈ పనిని ఆయన ప్రభు ఘనత కొరకై చేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలోనికి రండి, దానికి అనుబంధంగా ఒక వచనం చదువుతాం. 50వ కీర్తన 23వ చరణం. 50వ కీర్తన 23వ చరణం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు. 6వది, అబ్రహాము ఆరాధన ప్రభుని మహిమ పరచటం కొరకు. తనకేదో వస్తుంది అని దుర్లాభాపేక్షతో చేయటం లేదు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఆయన ఆరాధనకు అర్హుడు, నేను ఆయన ఘనపరచాలి, అంతే. ప్రియులారా, ఇక చివరిగా అబ్రహాము ఆరాధనలో చివరిగా మనం చూస్తాం, ఆరాధన తర్వాత అతడు పొందిన ఆశీర్వాదం కూడా ఉన్నది. 22వ అధ్యాయంలో ఇప్పుడే మనం చదువుకున్నాం, 18వ వచనం. ఆశీర్వాదాల కొరకు ఆరాధించం, కానీ ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏం చేయబడతాం మనం? ఈ సూత్రం తెలుసుకోవాలి. అసలు నీవు ఆశీర్వదించబడటమే కాదు, నీ సంతానం వలన భూలోకములో ఉన్న జనములన్నీ ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడతాయి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము ఆరాధనలో మనం 7 అంశాలు మనం చూస్తూ ఉన్నాం. వాటి నిర్వచనాలు మనం విన్నాం. నీటి ద్వారా పెళ్ళు ఉబుకుట అంటే ఏంటో మనం వింటున్నాం. ఇక 22లోనికి వచ్చి అబ్రహాము యొక్క ఆరాధన అంటే ఏంటో మనం చూస్తూ వచ్చాం. మరొక చిన్న అంశాన్ని కూడా చూపించి నేను ముగిస్తాను. ఈ నేటి దినాల్లో ప్రార్థనకి, స్తుతికి, ఆరాధనకి తేడా తెలియని వాళ్ళు అసెంబ్లీలోనే ఉండడం చాలా విచారం. బయట వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు. ప్రార్థనకి, స్తుతికి, ఆరాధనకి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తేడా తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో ఎన్నో మాటలు రాయబడ్డాయి. ప్రభువా నా ఆత్మను రక్షించు, లేదా నన్ను రక్షించు కదా, నన్ను కాపాడు, నన్ను విమోచించు, నన్ను ఉద్ధరించు. కీర్తనల్లో ఎన్నో మాటలు ఇలాంటివి కనబడతాయి. ఏమంటాం వీటిని? ప్రభువా నన్ను రక్షించు అనే దాన్ని ప్రార్థన అనాలా, స్తుతి అనాలా, ఆరాధన అనాలా? ప్రభువా నన్ను కాపాడు అనేది ప్రార్థన, స్తుతి, ఆరాధన? ప్రార్థన. క్లియర్ కదా అందరికీ? ప్రార్థన. ప్రభు రక్షించాక వెంటనే మనం ఏం చేస్తాం? ప్రభువా నీవు నన్ను రక్షించావు, నీకు వందనాలు. దీన్ని ఏమంటున్నాం మనం? స్తుతి అంటున్నాం. కానీ 3వది ఉంది. ఆయన చేసిన క్రియ కాదు, చేసినోడెవరో తెలుసుకోవడం ప్రారంభించాక ఇక ప్రార్థన లేదు, ఆ స్తుతి లేదు. ఏం ప్రారంభమైంది? మరలా చెప్తున్నాను, చేసిన కార్యాన్ని బట్టి ఎలా స్పందిస్తున్నాం? స్తుతితో స్పందిస్తున్నాం.
కార్యం బట్టి కాకుండా ఆయన ఎవరో చూసి ఏం ప్రారంభమైంది? ఇది పట్టుకుంటే నా వర్తమానాలు అన్నీ మీకు అర్థమైనట్టే. మరలా చెప్తున్నాను, కాపాడు అంటే ఏంటి? ప్రార్థన. కాపాడాడు కాబట్టి నీకు వందనాలు అంటే ఏమిటి? కాపాడిన వాని చెయ్యి ఎలాంటిదో చూడు, కాపాడిన వాని తల ఎలాంటిదో చూడు, కాపాడిన వాని కన్ను నుండి కారుతున్న ఆ కన్నీటి ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో. ఆయన సౌందర్యాన్ని చూడు, ఆయన అందాన్ని చూడు, ఆయన స్వభావాన్ని చూడు. ఆయన ఎవరు? అది ఆరాధన. కార్యాల కంటే ఆ వ్యక్తినే గుర్తించుట గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ సూత్రాన్ని మనం పట్టుకోవాలి, ఈ తేడాను మనము గ్రహించాలి. ఆరాధన అనగా అది ప్రభువుకి మనం ఇచ్చేది, ఎంతో జాగ్రత్తగా మనం చేయాల్సిన కార్యం. నేను ఆపుతున్నాను, ఈ మూడింటిని మనం గ్రహించాలి అని నేను మనవి చేస్తున్నాను. తర్వాత సెషన్స్లో కృత నిబంధన గ్రంథంలో జ్ఞానుల ఆరాధనతోటి మరియా ఆరాధనతోటి కొన్ని విషయాలు ముడిపడి ఉన్నాయి, వాటిని మనం చూస్తాం ప్రభు చిత్తమైతే. కాబట్టి మనం నేర్చుకుంటున్న ఆరాధన గురించిన విషయాలు ఎంతో జాగ్రత్తగా మనం గ్రహించాలి. మరలా ఊరకనే గ్లాన్స్ అలాగున జ్ఞాపకం చేస్తాను. ఆరాధన మొదటిగా చెప్తున్నాడు, అది నాలుగుకి సంబంధించిందా, హృదయానికి సంబంధించిందా? మొదట హృదయం కదిలితేనే ఏం కదలాలి? నాలుగు కదలాలి. మనం ఏం చేస్తున్నాం? నాలుగు కదిలితే ఎప్పటికి వెళ్తుంది అది? మనం ఎంత దూరంగా ఉన్నామో ఆలోచన చేయాలి. కోరహ కుమారులు ప్రవచన రీతిగా ప్రభు యొక్క పెండ్లిని వారు చూస్తూ వారు రాస్తున్నారు, దివ్యమైన సంగతితో నా హృదయం ఏమవుతుంది? ఉప్పొంగుతుంది. రాజును గురించి రచించిన దాన్ని నేను పాడతాను, నా నాలుక త్వరగా వ్రాయువని కల. మొదట హృదయం, తర్వాత నాలుక. అయితే ఈ పొర్లి వచ్చుట అనే దాని గురించి 3 నీళ్లు చూసాం. మొదటి నీరు ఏ నీరు? కొత్త జన్మ అనే. కొత్త జన్మ లేకుండా మనము ఆరాధించలేం. రెండవది, క్రొత్త జన్మ, ఆ నీళ్లు ఏమవ్వాలి? దినదినము ఊరాలి. ఊరేడు నీళ్లు. ఎవరితో చెప్పాడు మాట? సమరయ స్త్రీతో. కొత్త జన్మ గురించి ఎవరితో చెప్తున్నాడు ఆయన? నికోదేముతో. దేవాలయంలో మహాదినం పండుగ రోజున, ఆ పండుగ రోజున పర్ణశాలల పండుగ 7వ రోజు మహాదినం, ప్రజలందరూ రాగా ఆయన చెప్తున్నాడు, వాని హృదయములో నుండి ఇప్పుడు ఏం ఉబుకుతాయి? పారును జీవ జల నదులు ఏమవుతాయి? పారుతాయి. నీళ్ళు వచ్చాయి, ఊరతా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి అవి? నీ జీవితం నుండి, నా జీవితం నుండి ఒక ప్రవాహం ఆయన సింహాసనం వైపు ఉండాలి. సోదరుడా, ఆ ప్రవాహం ఎండిపోయిందేమో ఒకసారి ఆలోచన చేయి. ఎప్పుడు ప్రవహించిందో ఆ ఆరాధన, ఎప్పుడు ప్రవహించిందో ఆ ఘనమైన ప్రభువుని ప్రశంసించటం, ఆరిపోయి ఎండిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే తమ్మును తాము ఘనపరుచుకోవడానికి దిగుతారు. మానవ జీవితం రెండే అండి, అయితే దేవుణ్ణి ఆరాధించు, లేకపోతే నిన్ను నువ్వేం చేసుకో. ప్రభువుని ఆరాధించడం చేత కాకపోతే రెండవ దానికి బరి తెగిస్తాం. ఏంటది? మనల్ని మనం ఏం చేసుకుంటాం? నన్ను పొగడాలి, నన్ను ఘనపరచాలి అని ఫోకస్ అంతా ఎవరి మీదకి వస్తుంది? చాలా ప్రమాదం. ప్రభుని ఆరాధించేవాడు తను తానేం చేస్తాడు? ఉపేక్షించుకుంటాడు. ప్రియులారా వినండి, సముద్రములోనికి నీళ్లు నదుల నుండి వస్తా ఉంది. ఎలా అయితే ప్రతి నది సముద్రములో చేరుతుందో, అలాగే మనందరి హృదయాల్లో నుంచి ఆరాధన మరలా ఎక్కడికి వెళ్ళాలి? అది మనం విన్నాం. సువార్త పరలోకము నుండి మనకు వచ్చింది, క్రొత్త జన్మ పొందాం, ఊరతా ఉంది, ఉబుకుతా ఉండగా మళ్ళీ ఆరాధన ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువు వైపుకి చేరాలి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని మనం ఎవరిలో చూస్తున్నాం? అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. అబ్రహాము జీవితాన్ని మీరు చూడండి. అతని యొక్క మూల్యం, అతని యొక్క ప్రత్యక్షత, అతని యొక్క విధేయత, అతని యొక్క ఉపేక్ష, అతని యొక్క పవిత్రత, తర్వాత ఇంకా 6-7 అంశాలు మనం చూస్తూ వచ్చాం. ఇక మరలా నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఒక్క నిమిషం తలలు వంచుదాం. ఆరాధనలో నీవు నేను ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో స్వీయ పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం.
మనమందరం ఈ విషయంలో ఎంతో కొంత ఓడిపోయిన వాళ్ళమే. ఎక్కువగా ఒకవేళ నేనే ఓడిపోయి ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. సోదరి సోదరులారా, ప్రభువుకు అప్పగించుకుందాం. ఆ నది ఎండిపోయిన నది ప్రభు అన్నది నీ వైపుకి ఎంతగా ఆరోపించబడాలో, దైవపుత్రులారా ఆరోపించండి అన్నాడు. ఆ ఆరోపించలేకపోతున్నాను, యాస్క్రైబ్ చేయలేకపోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను, నిన్నుగా నేను ఘనపరచలేకపోతున్నాను. ప్రార్థన ఆరాధన అనుకున్నాను, స్తుతిని ఆరాధన అనుకున్నాను, నీ వైపు నేను సరిగా చెల్లించలేకపోయాను. ఒక్క నిమిషం అలాగనే ఉండి ప్రభు దగ్గర ఒప్పుకుంటాం. ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుంటాం. దయగలిగిన తండ్రి, ఈ 2 తరగతుల్లో మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మరొక దాసుడు నీ పక్షంగా లేచి ఆయన ఎన్నో విశేషమైన మాటలు తీసుకురావాల్సి ఉంది. ఆశతో నీ వైపు మేము ఎదురు చూస్తున్నాం. నీ దాసుని బలపరచండి, నీ మహిమ కొరకు వాడుకోండి. ఆరాధనలో మేము ఎంతో లోపం కలిగి ఉన్నాం. మా ప్రియ ప్రభువా, మమ్మల్ని మన్నించండి. ఎప్పటి నుండైనా ఈ ప్రత్యక్షత కలిగి పూర్ణ విధేయత చూపించడానికి సహాయం చేయమని నీ కృపకు అప్పగించుకొని నడిపిస్తున్న నాయకులను బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి.